హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో మొత్తానికి ఐకమత్యమే మహాబలం అనే దానికి ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్టూడెంట్స్ ఒక ఎగ్జాంపుల్గా నిలిచారనమాట. సో ఒకసారి ఈ స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఎన్నో నిజాలు అండ్ ఆ నిజాలు మీకు కొన్ని హర్టింగ్గా కూడా అనిపించవచ్చు. బట్ ధైర్యంగా వినండి. సో మనము అంటే యాజ్ ఎ స్టూడెంట్గా మన హక్కులు ఏవైతే ఉన్నాయో మన హక్కుల కోసం పోరాడడంలో అసలు తప్పే లేదు. సో ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్లో మనకి ఆ రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ ఫైట్ చేయడం జరిగింది. అండ్ ఆ ఫైట్లో 100% నిజమే ఉంది. అండ్ ఈవెన్ మనం కూడా ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ కొత్తగా వీడియో చూస్తున్నారో మన ప్రీవియస్ వీడియోలు చూడండి. దాంట్లో కూడా మనం చెప్పింది ఏంటి, స్టూడెంట్స్ ఎక్కడ కూడా అన్యాయం జరగకోకుండా జ్యుడిషియరీ ఒక డెసిషన్ తీసుకోవాలి, లేదా ఏపీఎస్సి వాళ్ళు లేదా ఏపీఎస్సి ప్లస్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని మనకి ఒక ప్రాపర్ వేలో కండక్ట్ చేయాలి అని మాత్రమే చెప్పాం. కానీ ఎక్కడ కూడా స్టూడెంట్స్కి అన్యాయం జరగాలి అని ఎవరు కోరుకోరు, ఏ అకాడమీ కూడా కోరుకోదండి. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, దాంతోపాటు అడిషనల్గా వీఆర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. ఎగ్జామినేషన్కి సంబంధించి మనకి ఏదన్నా న్యూస్ వచ్చింది అనుకుంటే ఆ న్యూస్ మీకు చెప్పాలి అనే తాపత్రయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అంటే ఎగ్జామ్ ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు అనే స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళందరూ అంటే, తెలంగాణలో ఇటువంటి సిచ్యువేషన్స్ని చూసి ఆల్రెడీ తెలంగాణ స్టూడెంట్స్ దెబ్బతిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ఏపీఎస్సి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు గైడ్ చేశారు క్లియర్గా. ఏమని గైడ్ చేశారు, తెలంగాణలో ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల చాలామంది స్టూడెంట్స్ మోసపోయారు. అంటే ఇక్కడ కోర్టు అనుకుంటే స్ట్రిక్ట్గా ఉండొచ్చు, గవర్నమెంట్ అనుకుంటే కూడా స్ట్రిక్ట్గా ఉండొచ్చు. దానివల్ల అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి లాస్ అయ్యేది స్టూడెంట్స్కే అనమాట. సో ఇక్కడ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎవరైతే అంటే ఆ పోరాటంలో లాస్ట్ ఒక 20 to 25 డేస్ టైం స్పెండ్ చేసి అంటే GO 29 రిలేటెడ్గా ఫైట్ చేయడం జరిగిందో, లాస్ట్కి కోర్ట్స్ మాకు సంబంధం లేదు, మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసుకోండి అని చెప్పిన తర్వాత దాదాపుగా ఒక 10,000 మంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ ఎగ్జామ్ రాయలేదు. అండ్ వీళ్ళు ఇప్పటికీ కూడా బాధపడుతున్నారు, అరే మా వాల్యుబుల్ టైం అనేది మేము చాలా వేస్ట్ చేసుకున్నాము. బట్ ఇక్కడ అన్యాయం జరిగింది అని అనట్లేదండి, న్యాయం జరిగింది. బట్ ఆ న్యాయం ఎంతమందికి జరుగుతుంది, ఏదైతే మనకి అరౌండ్ 563 పోస్టులు రాసే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకే కదండి ఇక్కడ న్యాయం జరిగేది. అంటే దాని ఎగ్జాంపుల్ అంటే దాని మీనింగ్ ఏంటి, మనకి ఫైట్ చేసేది థౌజండ్స్ అండ్ ల్యాక్స్లో ఫైట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ న్యాయం జరిగింది ఎంతమందికి అంటే, ఇప్పుడు గ్రూప్ 1 రిజల్ట్ ఇచ్చే 563 మెంబర్స్కి మాత్రమే న్యాయం జరిగినట్టు నా దృష్టిలో. సో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ మనకి ఏపీఎస్సికి చూసుకున్నట్లయితే మన హక్కుల కోసం మనం పోరాడడం బాగానే ఉంది. అండ్ గవర్నమెంట్ కూడా దానికి పాజిటివ్గా స్పందించింది, బాగానే ఉంది. బట్ మనకి అఫీషియల్ వెబ్ నోట్స్ వచ్చేంత వరకు కూడా మనం మన మన పని ఏంటండి, మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలి. దట్ ఈజ్ అవర్ వర్క్. ఎందుకు ప్రతిసారి కూడా ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నామంటే, ఇది ఒకళ్ళకి మరియు ఇద్దరికి మధ్యలో ఉన్న పోటీ కాదండి. దాదాపుగా మనకి 92,250 మెంబర్స్కి మధ్యలో ఉండే ఒక పోటీ. సో ఇక్కడ ఈ 92,250 మెంబర్స్ గెలిచారా అంటే, ఇక్కడ 92,250 మెంబర్స్ గెలిచినట్టు కాదు, లేదా అప్లై చేసిన 4 lakhs మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా గెలిచినట్టు కాదు. ఇక్కడ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ ప్రాపర్గా రాసి, ఇప్పుడు ఎలాగో ఆ రోస్టర్ చేంజెస్ అవన్నీ కూడా స్టూడెంట్స్కి ఫేవర్గానే మనకి గవర్నమెంట్ కానీ కోర్టు కానీ డెసిషన్ తీసుకుంటుంది. అంటే ఖచ్చితంగా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తుంది. అది ఇప్పుడు కండక్ట్ చేసినా ఎప్పుడు కండక్ట్ చేసినా కానీ ఇక్కడ ఒక బిటర్ ట్రూత్ ఏంటి అంటే, లాస్ట్కి గెలిచేది ఎవరు అంటే ఈ 900 చేంజ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇది క్రాక్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు చూసారా, వీళ్ళు మాత్రమే గెలిచినట్టు. అంటే ఇక్కడ ఈ 91,250 చేంజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ వీళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ ద రేస్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ 91,250 మెంబర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఎటువంటి నోటిఫికేషన్స్ లేవు. సో దీనికోసం మనం అసలు పోరాటం దేనికోసం చేయాలండి మన దృష్టిలో అంటే, ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ కోసం మనం పోరాటం చేయాలి. ఓకేనా, బికాజ్ ఈ నోటిఫికేషన్ అయిపోయింది సరే, 6 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అందరూ ప్రిపేర్ అవుతున్నారు. మరి ఎంతమంది ప్రిపేర్ అయినా ఇక్కడ లాస్ట్కి గెలిచేది ఈ 900 మందే కదండి. దీనికి మించి వాళ్ళు ఏమి పోస్టులు ఇప్పుడు పెంచుతామని చెప్పలేదు. సరే, మొన్న మనకి ఇచ్చిన డ్రాఫ్ట్ క్యాలెండర్లో కూడా గ్రూప్ 2 పోస్టులు పోనీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంటుందా అని మెన్షన్ చేయలేదు. ఓన్లీ గ్రూప్ 1 పోస్టులు అరౌండ్ 150 పోస్టులు ఉంటాయని ఒక డ్రాఫ్ట్లో అయితే మెన్షన్ చేశారు. బట్ అఫీషియల్ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మరి మీ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి ఆలోచించారా, అసలు మీరు ప్లాన్ బి పెట్టుకున్నారా?
మరి ఏంటి మీ పరిస్థితి? ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్‌లో ఉన్నారండి. ఈ నోటిఫికేషన్‌లో మీకు జాబ్ రాలేదని అనుకుందాం. ఎందుకంటే మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతిసారి గూడా మనం వర్స్ట్ కేస్ సినారియోస్‌ని మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. మనం ప్రతిసారి పాజిటివ్‌గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీతో పాటు ఇక్కడ చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. యూపీఎస్సీ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఓన్లీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మీద సీరియస్‌గా ఉన్న ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. లాస్ట్ టైం గ్రూప్ 2 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చి ఈసారి ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రావాలి అనుకునే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ ప్రిపేర్ అవుతున్నారు. హౌస్ వైఫ్ ప్రిపేర్ అవుతున్నారు. చాలా మంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. మరి వీళ్ళందరినీ దాటుకొని మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకి ఈ 900 మెంబర్స్ ఎవరైతే చేంజ్ ఉన్నారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మేము ఏం చేయాలి? ఇప్పుడు గ్రూప్ 2 మళ్ళీ ఏపీపీఎస్సీలో మనకి ఏదైనా జాబ్స్ ఉన్నాయా అనుకుంటే మనకి గ్రూప్ 1 గురించి క్లారిటీ లేదు, గ్రూప్ 2 గురించి క్లారిటీ లేదు, గ్రూప్ 3 గురించి క్లారిటీ లేదు, గ్రూప్ 4 గురించి క్లారిటీ లేదు. పోనీ ఫిజికల్గా ఫిట్గా ఉన్నాం మేము ఎస్ఐ లేదా కానిస్టేబుల్ దానికి ప్రిపేర్ అవుదామంటే వీటి గురించి కూడా మనకి ఎక్కడా కూడా ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వలేదు. మరి మీ పరిస్థితి ఏంటి ఇక్కడ? సో ఇక్కడ మనం వాస్తవాలు మాత్రమే మాట్లాడడానికి ఉన్నామండి. ఏదో ఒక స్టూడెంట్‌ని మెప్పించాలి, ఏదో 4 మాయ మాటలు చెప్పి, ఏదో 4 దొంగ మాటలు చెప్పి, ఏదో టైమ్ పాస్ చేద్దాం అనే ఇంటెన్షన్ అయితే మన అకాడమీకి ఎప్పుడూ లేదు. ప్రతిసారి కూడా న్యాయం గెలవాలి అనే ఇంటెన్షన్‌తోనే మన అకాడమీ రన్ అవుతుంది. ఇప్పుడు ఏదో మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేసామంటే స్టూడెంట్స్ దానికి నెగిటివ్ కామెంట్లు. మీరు ముందు వీడియోలు చూసుకోండి. మనం ఏ వీడియోలో కూడా స్టూడెంట్‌కి అన్యాయం జరగొద్దు అని చెప్పలేదు. న్యాయం జరగాలి. కాకపోతే మీరు ప్రిపరేషన్‌లో ఉండండి. న్యాయం జరగాలి. మీరు ప్రిపరేషన్‌లో ఉండండి అని మొత్తుకున్నాం. ఎందుకు మొత్తుకున్నామంటే మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోకండి. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో మనకి క్లారిటీ లేదు. అటువంటి సిట్యుయేషన్స్‌లో మీరు జెన్యూన్‌గా పోరాడాల్సింది ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ కోసం. జాబ్ క్యాలెండర్ మనకి మెన్షన్ చేశారు అంటే జాబ్ క్యాలెండర్‌లో మనకి జాబ్స్ మెన్షన్ చేశారు అంటే దాని అర్థం మీరు మీ ప్రిపరేషన్‌లో ఉండొచ్చు. మీరు గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2 గానీ, గ్రూప్ 3 గానీ, గ్రూప్ 4 గానీ, ఎస్ఐ గానీ, కానిస్టేబుల్ గానీ యాస్పిరెంట్స్‌కి ఒక క్లారిటీ లేదు అనుకున్నప్పుడు మనం ఎన్ని పోరాటాలు చేసినా దానికి మనకి రిజల్ట్ అనేది ఓన్లీ అచీవర్స్‌కి మాత్రమే మిగులుతుంది. ఏదో ఇప్పుడు మనం సాటిస్ఫైయింగ్‌గా చెప్పుకోవచ్చండి. మేము అప్పుడు రోడ్ల మీదకి ఎక్కి బాగా కొట్లాడి మేము న్యాయం లాస్ట్‌కి అంటే చేజిక్కించుకున్నామని చెప్పేసి చెప్పుకోవచ్చు. న్యాయం చేజిక్కించుకున్నామని చెప్పుకోవడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఉద్యోగం వచ్చింది అని చెప్పుకోవడం ఇంకొక ఎత్తు అనమాట. సో, మన ప్రయత్నం ఎప్పుడూ కూడా ఈ ఉద్యోగం వైపు మాత్రమే ఉండాలి గానీ, ఏదో పోరాటం చేశాము, న్యాయం గెలిచింది అని చెప్పుకుంటే దానివల్ల ఉపయోగం లేదండి. ఎవరికి ఉపయోగం లేదు? ఈ 91,250 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగం లేదు. సో, మీరేం చేసుకోవాలి? యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ప్లాన్ బి. సో, నా సజెషన్ ఏంటి అంటే, ప్రతి స్టూడెంట్ కూడా ఎవరైతే ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ గూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అసలు ఏమేమి ఉన్నాయి అనే వాటి మీద ఒక అవగాహన తెచ్చుకోండి. ఓకేనా? సో, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీద అవగాహన తెచ్చుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా మనకి ప్రాపర్‌గా జాబ్ క్యాలెండర్ ఇచ్చే జాబ్స్ ఏమున్నాయనే వాటి మీద కూడా అవగాహన తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్‌సి, సీజీఎల్ లాంటి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో, వాటికి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తారు. మనకి ఐబీపీఎస్ ఉంటుంది. లేదా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండీ! బీట్ పీఓ గానివ్వండి, క్లర్క్ గానివ్వండి, వాటికి గూడా మనకి జాబ్ క్యాలెండర్స్ మెన్షన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్‌సి. యూపీఎస్‌సి గూడా ప్రతి సంవత్సరం మనకిక్కడ జాబ్ క్యాలెండర్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటుంది కాబట్టి, మీరేం జేయాలి? ఇక్కడ వీటికి ప్రిపరేషన్‌కి మీ టైం అనేది కేటాయించుకుంటూ ఉండాలి. అండ్ నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడున్న కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌ని మీరు దృష్టిలో పెట్టుకున్నట్లయితే, ప్రతి ఒక్క ఎగ్జామ్ కూడా మనకి యూపీఎస్‌సి స్టాండర్డ్‌లో అడగడం జరుగుతుందండి. మీరు మొన్నటి ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ పేపర్ తీసుకున్నా గానీ, మీకు ఒక క్లారిటీ వస్తుంది. లేదా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చూసినా గానీ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి అంటే కాంపిటీషన్ పెరిగింది. ఆ కాంపిటీషన్‌లో నుంచి స్టూడెంట్స్‌ని మనం ఫిల్టర్ చేసి ఓన్లీ సీరియస్ యాస్పిరెంట్స్‌కే ఉద్యోగం ఇవ్వాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్‌కున్న ఒకటే ఒక ఆప్షన్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ ఇక్కడ టఫ్ చేయాలి. ఎగ్జామినేషన్ టఫ్‌గా చేయాలి అంటే వాళ్ళు పేపర్ టఫ్‌గా ఇవ్వాలి. పేపర్ టఫ్‌గా ఇవ్వాలంటే వాళ్ళకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే ఈ యూపీఎస్‌సి సోర్సెస్ నుంచి తీసుకుంటున్నారనమాట. సో, నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే మీరందరూ కూడా ఒక 2 ఇయర్స్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం లేదా ఒక 1 ఇయర్ ఆఫ్ యువర్ వాల్యుబుల్ టైం మీరు యూపీఎస్‌సి ప్రిపరేషన్‌లో ఉంటే, మీకు అన్ని సబ్జెక్ట్స్ మీద ఒక అవగాహన వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు మీకు అడ్వాంటేజ్ ఏంటి? అప్పుడు మనకి
తెలంగాణ కానీ ఏపీ కానీ పడిన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఈ నోటిఫికేషన్స్కి మీరు చాలా ఈజీగా అర్హులు అవుతారనమాట. అంటే మీరు ఇక్కడ ఒక దృష్టిలో పెట్టుకోండి, మనకి ఎటువంటి క్లారిటీ లేని స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడం బెటరా, లేదా క్లారిటీ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వడం బెటరా అని చెప్పేసి మీరే ఒకసారి ఆలోచన చేయండి. అండ్ నేను ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ రాయొద్దు అని చెప్పట్లేదండి. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ లైక్ హాట్ కేక్స్ అన్నమాట. సో మనకి హాట్ కేక్స్ ఎలా ఉంటాయండి, కేక్స్ రాగానే టక 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 తినేస్తాం కదా, అలాగే మన ప్రిపరేషన్ అనేది మనకి కామన్గా యూపీఎస్సీ స్టాండర్డ్లో చేసినప్పుడు నోటిఫికేషన్ పడింది ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నప్పుడు మాత్రం మనం ఏం చేయాలి, ఇమీడియట్లీ మన ఫోకస్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్స్ మీదకి షిఫ్ట్ చేసుకొని దీంట్లో మీరేం ప్రిపేర్ అవ్వలేదు ఇప్పుడు దాకా, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ హిస్టరీ ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోండి. ఏపీ హిస్టరీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, అండ్ లేకపోతే ఇంకా ఏపీకి సంబంధించిన జోగ్రఫీ కానివ్వండి, వీటిని మీరు ఒకసారి ప్రిపేర్ అయ్యి అప్పుడు ఈ ఎగ్జామ్స్ రాయండి. అండ్ రాసిన తర్వాత కూడా మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి, ఇది ప్రాపర్గా వెళ్తుందా, మళ్ళీ కోర్టు కేసుకి వెళ్తుందా అనేది మీరు ఒకసారి అంచనా వేసుకోండి. ఒకవేళ అలా వెళ్ళేలాగా ఉంది అనుకుంటే అగైన్ మీ ఫోకస్ అంతా కూడా మళ్ళీ గెట్ బ్యాక్ టు యూపీఎస్సీ లేదా ఇంకేదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత అగైన్ గెట్ బ్యాక్ టు దీస్ నోటిఫికేషన్స్. బికాజ్ ఇక్కడ మీకు వాల్యుబుల్ టైం, మనీ, ఎఫర్ట్స్ అనేది ఇక్కడ సేవ్ అవ్వాలి అనుకుంటే ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ ప్లాన్ బి. మనం ప్లాన్ బి లేకోకుండా మనం గుడ్డిగా వెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు ఇక్కడ నష్టపోయేది ఎవరు అంటే కష్టపడి సంపాదించిన పేరెంట్స్ మనీ ఇక్కడ మనం వేస్ట్ చేస్తున్నట్టు, లేదా మీరు కష్టపడి సంపాదించుకున్న మనీ వేస్ట్ చేస్తున్నట్టు, అండ్ దాంతోపాటుగా మీ వాల్యుబుల్ టైం అనేది వేస్ట్ చేస్తున్నట్టు. టైం ఒక్కసారి మనకి పోయింది అనుకుంటే మళ్ళీ మళ్ళీ తిరిగి రాదండి. సో ఖచ్చితంగా మనకి ఐకమత్యమే మహాబలం అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ గ్రూప్ 2 గురించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత, అది మరి పోస్ట్ పోన్ చేస్తున్నారు అనేది ఇంకా మనకి వెబ్ నోట్ రాలేదు, వచ్చేంత వరకు కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఒకవేళ వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా మీరు మళ్ళీ సీరియస్ ప్రిపరేషన్ చేయండి. బట్ గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 2 జాబ్ క్రాక్ చేయడం కూడా అంత ఆషామాషి అయితే కాదు. చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఇప్పటికే ఎప్పుడు మనకి ఎగ్జామ్ పెడతారా, ఎప్పుడు మనం జాబ్ క్రాక్ చేద్దామా అనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. బికాస్ వాళ్ళ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా అలానే ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోకండి. అందరికీ టాలెంట్ ఉంది, దాన్ని ఒక కరెక్ట్ వేలో లేదా కరెక్ట్ పాత్లో మనం పెట్టాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ కొద్దిగా థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. మీరు సెల్ఫిష్గా ఉండాలి ఇక్కడ. ఇక్కడ మీ పేరెంట్స్ కోసం మీరు సెల్ఫిష్గా ఉండాలి, మీ సెల్ఫ్ కోసం మీరు సెల్ఫిష్గా ఉండాలి, మీ ఫ్యామిలీ కోసం మీరు ఇక్కడ సెల్ఫిష్గా ఉండాలి. ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి, ఓకేనా. మనకి రెగ్యులర్గా కాలేజ్లో జరిగే ఎగ్జామ్ కాదు. కాలేజీలో జరిగే ఎగ్జామ్ అయితే మీరు 3 రోజులు 4 రోజులు లేదా 1 డే బ్యాటింగ్ చేసైనా మీరు పాస్ అవ్వచ్చు. బట్ ఇక్కడ పాస్ అయితే ఉపయోగం లేదు, లేదా మనం రోడ్ల మీదకి ఎక్కి అంటే మన న్యాయం కోసం పోరాడిన తర్వాత మనకి ఉపయోగం లేదు. మనకి ఇక్కడ ఉద్యోగం వస్తే మాత్రమే మనకి ఉపయోగం ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ మన టైం వేస్ట్ అవుతూ ఉంటుంది, మనీ వేస్ట్ అవుతూ ఉంటాయి, ఎఫర్ట్స్ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. లాస్ట్కి ఆ రిగ్రెట్ ఉంటుంది, అరే నేను అప్పుడు మంచిగా ప్రిపేర్ అయి ఉంటే ఇప్పుడు నా జీవితం వేరేలాగా ఉండేది, లేదా ఒక్క మార్కుతో పోయింది, నేను అప్పుడు ఆ 10 days నేను వేస్ట్ చేయకుండా ఉండాల్సిందే అనే సిచ్యువేషన్స్ మీకు రాకూడదు అని చెప్పేసి ముందే చెప్తున్నానండి. బికాస్ ఈ సిచ్యువేషన్స్ ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారు. మొన్న గ్రూప్ 1 సరిగ్గా రాయలేనటువంటి తెలంగాణ స్టూడెంట్స్ వీళ్ళు ప్రిపేర్ అవ్వలేదా అంటే ప్రిపేర్ అయ్యారు. కాకపోతే క్రూషియల్ ఎగ్జామినేషన్ టైంలో ఉన్న ఆ 20-25 days ఏవైతే ఉన్నాయో వాటిని వేస్ట్ చేసుకున్నారు. ఎందుకు వేస్ట్ చేసుకున్నారు అంటే ఈ యూట్యూబర్లు చెప్పే మాటలు ఉంటాయి కదండి, ఎగ్జామ్ ఖచ్చితంగా పక్కా పోస్ట్పోన్ అవుతుంది, నేను రాసిస్తున్నా అంటాడు ఒకడు, లేదంటే మీరు ఇంకా ప్రిపరేషన్ ఆపేసి వేరే దానికి ప్రిపేర్ అయిపోండి, ఎగ్జామ్ జరగదు అంటారు. బట్ ఏమైందండి, లాస్ట్కి ఎగ్జామ్ జరిగింది, కరెక్షన్లు అయిపోయినాయి, అండ్ మార్చ్ ఫస్ట్ వీక్లో రిజల్ట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. మరి ఇక్కడ లాస్ అయింది ఎవరు అంటే ఇక్కడ పోరాటం చేసిన స్టూడెంట్స్లో నుంచి ఉన్న ఒక సీరియస్ 10,000 మంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ నష్టం జరిగిందన్నమాట. సో బీ సెల్ఫిష్. నేను ఒకటే చెప్తాను, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీ ఫ్రెండ్ను కూడా మీరు బేర్ చేయొద్దు. మీ ఫ్రెండ్ కూడా మీకు కాంపిటీషనే. ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఉద్యోగం వచ్చింది అనుకోండి, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని పెట్టుకోలేడుగా, అతనికి ఒక సర్టైన్ పాయింట్ ఆఫ్ టైంలో అతను కూడా మ్యారేజ్ చేసుకుంటాడు, మ్యారేజ్ చేసుకొని సపరేట్ అయిపోతాడు. సో ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడి వరకు అండి, ఒకరినొకరు సపోర్ట్ చేసుకునేంత వరకే. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరికి వాళ్ళు సెల్ఫిష్గా ఉంటేనే ఇక్కడ విజయం అనేది దక్కుతుంది అనమాట. సో ఈ మాటలు మేబీ ఎవరికైనా హర్టింగ్గా ఉంటే ఐఎమ్ రియలీ సారీ, బట్ దిస్ ఈస్ ద బిటర్ ట్రూత్ అండి. మనం ఎప్పుడూ కూడా ప్రాక్టికల్గా ఆలోచించడం స్టార్ట్ చేయండి.
ఎమోషనల్ థింకింగ్ అనేది మనకి కాంపిటేటివ్ ఫీల్డ్లో పనిచేయదండి. ఏదో ఒక 100 మంది స్టూడెంట్స్ ఏదో మాట అన్నారు అని చెప్పేసి మనం కూడా అటువైపే వెళ్ళడం కన్నా, మీరు ఇంకొక వైపు వై నాట్ నేను ఇటువైపు ఎందుకు వెళ్ళకూడదు, నేను సెల్ఫిష్గా ఎందుకు ఉండకూడదు అనేది ఒకసారి మీరు ఆలోచించుకుంటే మీకు ఆన్సర్స్ అన్నీ దక్కుతాయి. లేదనుకుంటే ప్రశాంతంగా మీరు మార్నింగ్ ఎక్కడైనా డాబా మీద కూర్చోనో లేకపోతే ఏదైనా ఒంటరి ప్లేస్లో కూర్చొని అసలు మీరు జీవితంలో ఏం చేస్తున్నారు, నేను అసలు సక్సెస్ఫుల్ పాత్లో వెళ్తున్నానా, నేను నా టైం ఎంత వేస్ట్ చేసుకున్నాను ఇప్పటి వరకు, మా పేరెంట్స్కి నేను న్యాయం చేస్తున్నానా అని మీరు ఒకసారి గుండె మీద చేసుకొని మీరు చెప్పుకోండి. మీకే ఆన్సర్స్ లభిస్తాయి అన్నమాట. సో నా సిన్సియర్ రిక్వెస్ట్, టైం వేస్ట్ చేయకండి. ఇప్పుడు ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది అని మనకు అఫీషియల్ వెబ్ నోట్ వచ్చింది అని అనుకుంటే ఈ తక్కువ టైంని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మాత్రమే చూడండి. స్టూడెంట్ ఫేస్లో మనం చేసేది ఏం లేదండి, మనం ఏం చేయలేం. మా అంటే ధర్నాలు చేస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి వాళ్ళ జడ్జిమెంట్ మీద డిపెండ్ అవ్వాలి. ఐదర్ కోర్టు జడ్జిమెంట్ మీద, లేదు అనుకుంటే ఏపీపీఎస్సీ ప్లస్ గవర్నమెంట్ ఇచ్చిన డెసిషన్ మీదనే డిపెండ్ అవ్వాలి. మనం సెల్ఫ్గా ఏదన్నా చేద్దాం అనుకుంటే మనం ఏం చేయలేం కదండి, బికాజ్ వీఆర్ నాట్ ద గవర్నమెంట్ ఆర్ వీఆర్ నాట్ ద జ్యుడిషియరీ. ఓకేనా? మనం కష్టపడి చదువుకోవడం మాత్రమే మన బాధ్యత. ఎక్కడన్నా తప్పులు ఉన్నాయి అనుకుంటే వాటిని పాయింట్అవుట్ చేసి మనం పీస్ఫుల్గా ప్రొటెస్టులు చేయడం కూడా మనకి రాజ్యాంగం కల్పించిన ఒక ఫండమెంటల్ రైట్. కాబట్టి వాటి కోసం ఫైట్ చేద్దాం. ఫైట్ చేస్తున్నాము అనుకుంటే మన టైం అంతా కూడా దీని మీదే స్పెండ్ చేయకోకుండా, ఫైట్ చేయడానికి మనం టైం స్పెండ్ చేస్తున్నాము, అట్ ది సేమ్ టైం ప్రిపరేషన్కి కూడా మనం టైం స్పెండ్ చేయాలి. ప్రిపరేషన్ మీరు టైం స్పెండ్ చేసి మీరు సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడితేనే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వస్తేనే మీకు బయట వాల్యూ ఉంటుంది. ఉద్యోగం వస్తేనే మనకి బయట జీవితాలు చాలా సాఫీగా సాగుతాయి. అండ్ దాని వైపే మీ ఎఫర్ట్స్ కూడా పెట్టాలి అని నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి. ఓకేనా? అండ్ చాలామంది హర్ట్ అవ్వకండి. ఓకేనా? మీరు ప్రీవియస్గా వీడియోలు చూసుంటారు. ఒక వీడియో మీద ఇక్కడ స్టూడెంట్స్ ప్రాబ్లం ఏంటంటే, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు వెబ్ నోట్ ఇచ్చారు, ఆ వెబ్ నోట్ గురించి పాస్ చేస్తే నెగిటివ్ కమెంట్స్. ఎందుకు నెగిటివిటీ ఎందుకని నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది మనం ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్పాము. ఆ ఇన్ఫర్మేషన్లో కూడా ఏం చెప్పాము, ఈ టైం అనేది మీకు చాలా క్రిటికల్ టైం నాకు తెలుసు, బట్ మీరు వర్స్ట్ కేస్ సినారియోలో ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పడంలో తప్పులేదు. ఎందుకంటే ఇక్కడ ఒక అవేర్నెస్ కల్పించడంలో తప్పులేదు. నేను ఒకవేళ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ ఆగిపోతుంది అని చెప్తే నేను తప్పు చేసినవాడిని. ఓకేనా? సో ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అవ్వండి. దిస్ ఇస్ ద ఓన్లీ ఫండా విచ్ విల్ విన్ యువర్ రేస్, రైట్? సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.